ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనే నినాదంతో దేవానగర్ గ్రామంలో సర్పంచ్ మహమ్మద్ యూసఫ్ యువకులతో కలిసి శ్రమదానం చేసి గ్రామంపై తనకున్న ప్రేమను చాటి చెప్పారు. బిచ్పల్లి మండలంలోని దేవనగర్ గ్రామంలో సర్పంచ్ మహమ్మద్ యూసఫ్ ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనే నినాదంతో ఇచ్చిన పిలుపు మేరకు యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని గ్రామంలో వాడావాడా తిరుగుతూ పిచ్చి మొక్కలు, పొదలను తొలగించారు. మరియు గ్రామ పంచాయతీ పరిసరాలను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్ మాట్లాడుతూ వర్షాకాలం ఉండడం వల్ల మన చుట్టూ పరిసరాలను ప్రాంతాలు పిచ్చి మొక్కలు పెరిగిపోయి దోమలు ఇతర కీటకాలు హాని కలిగిస్తాయని గ్రామ యువకులతో కలిసి గ్రామంలో శ్రమదానం చేసి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా చేశామన్నారు. చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే దోమలు మరియు ఏ ఇతర వ్యాధులు రాకుండా నివారించవచ్చని గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహమ్మద్ యూసుఫ్ తో పాటు ఉప సర్పంచ్ పందిరి శ్రీనివాస్, వార్డు సభ్యురాలు జైనబి, మాజీ ఉప సర్పంచ్ బుచ్చమ్మ మరియు గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవనగర్ గ్రామంలో స్వచ్ఛందంగా స్వచ్ఛత వైపు ఒక అడుగు అనే నిదానంతో గ్రామ ప్రజలందరూ ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఉప సర్పంచ్ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు అందరూ కలిసి గ్రామంలో ఎక్కడైతే ముళ్ళ పొదలు ఉన్నాయో మరియు ఇవి చెట్లు ఉన్నాయో పెద్ద పెద్దవి అవి తొలగించడం జరుగుతుంది. అందరు దీనికి సహకరిస్తారు. మా గ్రామాన్ని మేమందరం కలిసి శుభ్రంగా ఉంచుకుందామని ముందడుగు వేసినాము. ఎందుకంటే ఇది వర్షాకాలం నడుస్తుంది కాబట్టి వర్షాకాలంలో చెదలు పొదలు ఉంటాయి, మొత్తం దోమలు ఉంటాయి కాబట్టి దోమలు పెరుగుతాయి. దోమల వల్ల అనేక రోగాలు, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి అలాంటివి వస్తాయి. కాబట్టి మన గ్రామాన్ని మనం అందరం కలిసి శుభ్రపరచుకుంటే మళ్ళీ చుట్టుపక్కల మన ఇంట్లో చుట్టుపక్కల యొక్క పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధులు రాకుండా గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తారు. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తామని కోరుచున్నాను. ముఖ్యంగా గ్రామ ప్రజలు మరియు యువకుల సహకారంతో ఈ యొక్క ప్రోగ్రాంని మంచిగా చేసుకుంటున్నాం.